మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అందుకని అప్పటి కోపాలు మనస్సులో పెట్టుకుని 72 బాణాలు వేసి కొడితే కృష్ణుడు కాస్త మంట వచ్చి అర్జునుడిని ఎత్తి పొడిచాడు గోవిందుడు. ఏమయ్యా, గురువుగారు అబ్బాయి కదా అని ఏమైనా క్షమాగుణం చూపిస్తాం, మేము పని లేక చేస్తున్నామా ఇక్కడ సారథ్యం? ఏం చేస్తున్నాడు? సారథిని కాపాడుకోవడం నీ ధర్మమేనా? ఏమైపోయింది శౌర్యం అంతా? పొద్దునే వేడన్నం తినొచ్చావా, ఏమైనా వెన్నబాలు దాగొచ్చావా? కానీ అని ఒక్కసారి అనేసరికి అని భల్ల ప్రకరంబులన్ గురుధనూజస్త్ర ప్రతానంబు, అని భల్ల ప్రకరంబులన్ గురుధనూజస్త్ర ప్రతానంబు, తద్ధనువుం కేతువు ఆతపత్రమును చిత్రస్ఫూర్తి దున్మాడి, తద్ధనువుం కేతువు ఆతపత్రమును చిత్రస్ఫూర్తి దున్మాడి, గ్రక్కుణ అవ్విప్రుడు శక్తియున్ గదయు ఉక్కుందాల్మియుందోపనెత్తిన, గ్రక్కుణ అవ్విప్రుడు శక్తియున్ గదయు ఉక్కుందాల్మియుందోపనెత్తిన, తోడ్తోన విదృంచి వైచే సమరస్థేమాభిరామాకృతిన్, సమరస్థేమాభిరామాకృతిన్. అర్జున ఫల్గుణ పార్థక కిరీటీ శ్వేతవాహనక, బీభత్సో విజయో జిష్ణు సవ్యసాచీ ధనంజయక. భల్ల ప్రకరంబులను పదునైనటువంటి బాణాలతో, బల్లాల్లాంటి బాణాలు. భల్లం అంటే బాణం అని అర్థం ఉంది. భల్లం అని రాగానే బల్యం అని అర్థం రాసేయక్కల్లా. భల్లం అంటే బాణం అని అర్థం ఉంది. ప్రదరము, భల్లము, కాండము వీటన్నిటికీ బాణం అని అర్థం ఉంది. అదే బాణ పరంపరలతో ఈ స్థితిలో బల్యంతో యుద్ధం చేస్తే అలాగే అశ్వత్థామతోటి బల్యంతో యుద్ధం చేయడంలో ధర్మరాజు చాలా గొప్పవాడు. ఆ తర్వాత చూద్దాం. అని భల్ల ప్రకరంబులన్ గురుతనూజ అస్త్రప్రతానంబు, బాణ పరంపరతో, శిలీముఖ పరంపరలతో పుంఖంగా దుమ్ము రేగే విధంగా బాణాలు కొడితే, గురుతనూజ అస్త్రప్రతానంబు, గురువుగారు అబ్బాయి అయినటువంటి అశ్వత్థామ వేసిన బాణాలన్నీ ఖండింపబడ్డాయి. అంతేకాదు, తద్ధనువున్ అతని విల్లు, కేతువు అతని జెండా, ఆతపత్రమును అతని పైన ఉన్న ఛత్రం, గొడుగు ఇవన్నీ కూలే మొత్తం. చిత్రస్ఫూర్తి దున్మాడి, నిట్ట నిలువుగా బొమ్మలో అశ్వత్థామ నిలిచిపోయినట్టుగా నిలిచిపోయి అశ్వత్థామ చూస్తూ ఉండగా ధనుర్భంగం, ధ్వజభంగం, మానభంగం సహా అన్నీ అయిపోయినాయి. అప్పుడు గ్రక్కునన విప్రుడు శక్తియున్ గదయునుక్కుందాల్మియుందోపనెత్తిన, ఒక భయంకరమైన శక్తి ధరించాడు. ఒక గదన చేతుల్లోకి తీసుకున్నాడు. దేంతో ఏది విసురుతున్నాడో తెలియనట్టుగా విసురుతున్నాడు అశ్వత్థామ. అలా తీసుకున్నా కూడా తోడ్తోన విదురించి వైచే, తోడ్తోనంటే వెంటనే టక ఎత్తడం కొట్టేయడం అలా తీసి పారేశాడు. ఆ రథంలో ఉండే ఆయుధాల చోట్ల ఇలా గద తీయడమే గద మొక్కలు, శక్తిలా తీయడమే శక్తి మొక్కలు. ఇది అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అంటే ఇదే. బాణ పరంపర వరుసగా వేయడం అంటే ఊపిరాడకుండా చేయడం. అప్పుడే గెలిపొస్తుంది, అప్పుడే బాణాలు కూడా పోతాయి. అది యుద్ధ ధర్మం కూడా. అందుకు చాలా జాగరూకంగా ఉండాలి. ఒక్కసారి ఒక క్షణం ఆపి ఒక తాత్వికమైన వ్యాఖ్యానం చేస్తాం. సరిగ్గా మన మనస్సు విషయంలో మనం ఇలాగే జాగరూకంగా ఉండాలి. నిత్య జాగరూకత అంటారు జిడ్డు కృష్ణమూర్తి గారు, రమణ మహర్షి సహా. నిత్య జాగరూకత. నిత్య అంటే ఇది ప్రతిరోజు అని కాదు, ప్రతి క్షణం. ఏం చేస్తుంది ఈ మనస్సు? ఎక్కడికెడుతుంది? ఏం ఆలోచిస్తుంది? టక్కన వెనక్కి లాక్కు రావడం. లేకపోతే ఒక్క నిమిషం అలా వదిలేసామంటే దీని దుంపదగా అమెరికా వెళ్ళి అంబాజీపేట ఎడుతుంది మళ్ళీ దూడ సంతకి. ఇప్పుడు అమెరికా వెళ్ళింది అమెరికాలో ఉండదు, అంబాజీపేట ఎడుతుంది దూడ సంతకి. అక్కడ దూడలు కొన్న మచ్చలు సుళ్ళు లెక్కెడుతుంది. మళ్ళీ ఇక్కడికి వస్తుంది, భారతంలో భజ్యం చదువుతుంది. మళ్ళీ బస్ స్టాండ్కి ఎడుతుంది, ఎవరితోనో చూస్తుంది, ఏదో సైగ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ గుళ్ళో కడుతుంది, ఆంజనేయ స్వామి కొబ్బరికాయ కొడుతుంది. ఈ సైగలు ఏమిటి, కొబ్బరికాయలు ఏమిటి? బుద్ధంతి. ఒక్క నిమిషం మనస్సును వదిలేసాము అంటే ఇలా చేస్తుంది అంటే ఎంత జాగరూకంగా ఉండాలి. అదే యుద్ధం నుంచి మనం నేర్చుకోవాలి. యుద్ధ పర్వాల గురించి తిక్కన గారు ఇన్ని పద్యాలు ఇంత శాయశక్తులా ఎందుకు రాయడం అంటే జీవితం తత్వం. పరంపరగా అశ్వత్థామ మీద బాణాలు వేస్తుంటే దాని ప్రయోజనం ఏమిటి అంటే కొంచెం కాస్త వెసులుబాటు ఇచ్చాడనుకోండి, ఆ శక్తి విసిరేస్తాడు, మళ్ళీ దాన్ని ఎదుర్కోవాలి. అసలు దాన్ని తీయనేయకుండా. అందుకని గ్రక్కున, ఆ పదాలు చూడండి, గ్రక్కున వెంటనే శక్తియున్ గదయు ఉక్కుందాల్మియుందోపనెత్తిన, ఓ చేత్తో గదని, ఓ చేత్తో శక్తిని, ఏదో ఒకే చేత్తో రెండింటిని వరుసగా ఓదాని తర్వాత ఒకదాన్ని. ఆయన ఉక్కు, ఆయన బలము, తాల్మి ఎంత ఓపిగ్గా పట్టుకోగలడో, ఎంత బలంగా విసరగలడో అదంతా.
అలా ప్రయోగించినా కూడా తోడ్తోన విదుంచే ఆయన కోసం గ్రక్కున వాడాడు అశ్వత్థామ కోసం. అర్జునుడి కోసం తోడ్తోన్ అనేవాళ్ళు. తోడన్ వెంటనే ఒక క్షణం ఆలస్యం చేయకుండా, ఆ క్షణం ఆలస్యం చేయకుండా ప్రతి క్షణం మనస్సును గమనించగలిగితే మనస్సు లయమవుతుంది. అది తపస్సు. సరిగ్గా మంత్రజపము చేయునప్పుడు నాదము ఎందుండి ఉదయించుచున్నదో పరికించు మనస్సు అందే లీనమగును, అదే తపస్సు అన్నారు రమణ మహర్షి కావ్యకంఠ గణపతి ముని గారితో. ఆ గమనిస్తే ఏమవుతుందంటే ఇంత పరిగెట్టే మనస్సు ఒక్కసారి ఆగిపోతుందండి. నిశ్చలతత్వే జీవన్ముక్తి, నిర్మోహత్వే నిశ్చలతత్వే జీవన్ముక్తి. అంచేత యుద్ధం నుంచి మనం అందుకోసం ఈ ఘట్టాలు నేర్చుకోవాలి తప్ప ఊరికే సమాచారం వాడెన్ని బాణాలు వేసాడు, వీడెన్ని బాణాలు వేసాడు, ఇందులో ఇవన్నీ మోసిన వాళ్ళెవరు, తీసిన వాళ్ళెవరు, ఇదంతా ఊరికే పెంట వ్యవహారం, మనకి పెద్ద అనవసరమైన విషయం. ఇంత భయంకరమైన యుద్ధంలో అర్జునుడికి ఎందుకు అవకాశం దొరికింది? అంతకుముందు ఎందుకు దొరకలా? ఆయన ఏం చేశాడు? పోన్లే ఆ మాత్రం కక్ష ఉంటుంది, పాపం వాళ్ళ నాన్న చంపేశారు కదా, అన్యాయం, ఇలా ఆలోచిస్తూ వేస్తున్నాడు అర్జునుడు. అంటే ఈయన మనస్సుకు అవకాశం ఇచ్చాడు, లక్ష్యం మీద దృష్టి పెట్టకుండా మనస్సుకు అవకాశం ఇచ్చాడు. అది గాడిద చేసేస్తుంది మనిషిని. అది గోవిందుడు గుర్తు చేశాడు. ఎప్పుడు మనస్సు గాడి తెప్పినా మనకు గుర్తు చేసేవాడు మాధవుడే కదా, అనుమానం ఏముందండి? ఎప్పుడు మనస్సు గాడి తెప్పినా గుర్తు చేసేవాడు మాధవుడే. అది మనం దృష్టిలో పెట్టుకుంటే తాత్వికంగా జీవితాన్ని అద్భుతంగా నడిపిస్తాం. అందుకని క్లక్తోన విదృంచి వైచి సమరస్థేమాభిరమాకృతిన్, యుద్ధంలో ఇంతకంటే ఓపిగ్గా ఇంతకంటే బలంగా ఎవరన్నా చేయగలరా? వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రతి క్షణం కూడా జాగరూకంగా ఉండి వినియోగించుకుంటున్నాడే అని ఇతరులందరూ ఆశ్చర్యపోయే విధంగా చేశాడు. ఆ తర్వాత అశ్వత్థామను అక్కడి నుంచి పరుగు పెట్టించి ఇంటికి పోయేలా చేసి సంశప్తకులతో పోరాడితే ఆ పోరాటం ఎలా ఉంది అంటే ఎవరికి వారే సంశప్తకులు, అర్జునుడు నా ఒక్కడితోనే పోరాడుతున్నాడు అనుకున్నట్టు అలా ఉంది. అంటే 10,000 మంది అని చెప్తారు వాళ్ళని, 10,000 మందికి 10,000 మంది పార్థుల రూపాలు ధరించాడు ఈయన. ఆ సంశప్తకులతో చేసినటువంటి ఘోరమైన యుద్ధంలో రథాలు, అశ్వాలు, ధ్వజాలు, ఛత్రాలు, చామరాలు, సైనికుల రకరకాల అవయవాలు ముక్కలు చెక్కలై దొర్లిపోతూ ఉంటే నెత్తురు ప్రవాహమై వాటిని దొర్లించుకుంటూ పొర్లుతోందండి నెత్తురు. ఆ స్థితిలో అశ్వత్థామతో ఇంకా యుద్ధం చేస్తూ ఉంటే, ఇంకా పారిపోకముందే ఇంకా యుద్ధం చేస్తూ ఉంటే గోవిందుడు ఒక హెచ్చరిక చేశాడు. అర్జునా, బెళ్ళలతో తగ్గే వ్యాధి కాదయ్యా, కళ్ళాలు తెగాల్సిందేనయ్యా అన్నాడు. పరమాత్మ సూచనలు అలా ఉంటాయి. బెళ్ళలతో తగ్గే వ్యాధి కాదు, కళ్ళాలు తెగాల్సింది. ఇంకా నీకు ఆ గురుపుత్రుడు, మిత్రుడు, కంచంలో తిన్నాం మంచంలో పడుకున్నాం, ఇవన్నీ యుద్ధంలో తలుచుకోకూడదయ్యా. ఏ పొద్దున ఇద్దరు కలిసి అత్తారళ్ళకెళ్ళి అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకోండి, అరుగుల మీద కూర్చుని. ఇవన్నీ అంతేకాని యుద్ధరంగంలో స్నేహాలు పనికిరావయ్యా. ఏమి విన్నావు భగవద్గీత? అందుకని ఇది బెళ్ళలేద్దామని అనుకో, ఆయింట్మెంట్లు కాదు, నేను ఆపరేషన్ చేసేవలసిందే, వేసేయి. అప్పుడు ఇంకా అర్జునుడు విజృంభించి శరమున కంఠదేశమున చేతుల యందు ఉరస్థలంబునన్ చరణములన్ శిరమున కంఠదేశమున చేతులయందు వరస్థలంబునన్ చరణములన్ శరంబులు వెసన్ నిబిడంబుగ గీలు గొల్పుచున్ శరంబులు వెసన్ నిబిడంబుగ గీలు గొల్పుచున్ వెరవుగ పగ్గముల్దునుమ వేగమ ఇచ్చితురంగమంబులు అగ్గురుసుదుదేరు కయ్యమునకున్ కడుదంవు తొలంగ భూవరా, కయ్యమునకున్ కడుదంవు తొలంగ భూవరా. శిరమున తలకాయ మీద, కంఠదేశమున మెడ మీద, చేతుల యందు ఆయన బాణాలు ప్రయోగించే చేతుల మీద, ఉరస్థలంబునన్ వక్షస్థలం మీద, చరణములను పాదాల మీద, పైకి కిందికి కిందికి పైకి, ఎక్కడికి చూసుకునే అవకాశం లేకుండా ఓ చోటుకు చూస్తే ఇంకో చోటకి, ఓ చోటుకు చూస్తే ఇంకో చోటకి బాణాలతో ఆపాద మస్తకం పీడిస్తూ ఉంటే ఒక్కసారి దేవుడు దిగొచ్చాడు. చచ్చిన తండ్రి నయవరా, బతికిపోయాడు అనిపించింది అశ్వత్థామకి. ఒక్కోసారి జీవితంలో కష్టాలు భయంకరంగా ఎదురైతే మనం ఏం చేస్తామంటే పేపర్లో వార్తలు చూడం, శ్రద్ధాంజలి, స్మృత్యంజలి లాంటివి చూస్తాం. ఖచ్చితంగా చూసి ఇంకో కొంతమంది ఉన్నారు విచిత్రంగా, ఈ అక్కడ జననం మరణం తేదీలు వేస్తారు. ఆ తేదీ ఈ తేదీ లెక్కెట్టి మరణం తేదీలోంచి జన్మం తేదీ తీసేసి ఎన్ని సంవత్సరాల ఎన్ని నెలల్లో కూడా లెక్కెట్టుకుంటారు. ఈ అనుకోవడంలో విచిత్రమైన మనోభావం ఏమిటంటే ఈయన బాగా కష్టాలు పేకలోతులో ఉన్నాడు, సావాలను ఉంది ఈయనకి. అందుకని చచ్చిన వాడు గొప్పవాడి కింద కనపడుతున్నాడు. అమ్మాయ వాడెవడో వెళ్ళిపోయాడు, ఎంత సుఖపడ్డాడు. ఇవన్నీ ఏం లేవు కదా, ఇదే భావన ఖచ్చితంగా. లేకపోతే పేపర్లో బోర్డు వార్తలు, కనీసం ప్రకటనలు, అనేక రకాల సుందరమైన విషయాలుంటే అవన్నీ మానేసి శ్రద్ధాంజలిలో తేదీ లెక్కటం ఏంటండి? ఆ నిరాశలో పడ్డారన్నమాట మనుషులు. పడి అది ఏదో ఆనందంగా అనిపిస్తుంది ఆ సమయంలో. వెళ్ళిపోయాడు అదృష్టవంతుడు, పోన్లే ఏదో రకం పోవడమే మంచిది.
ఇప్పుడు అశ్వత్థామకి సరిగ్గా తండ్రి అలాగే పోయాడు, గొడవ వదిలిపోయింది, నేను చచ్చిపోతున్నాను ఇక్కడ. అవయవాలు ఏవీ ఖాళీ లేకుండా కొట్టేస్తుంటే అప్పుడు ఆయన ఇలా మొత్తం వ్యసన్ నిబిడంబుగా గీలు కొలుపుతుంది. చాలా గాఢంగా నెత్తురుని కారణంగా అది నెత్తురు కూడా తాకకుండా వీపులోంచి బయటకు వచ్చే విధంగా బాణాలు వేస్తూ ఉంటే వెర్రవున్న పగ్గముందునమా ఆ గుర్రాలకు ఉండే పగ్గాలు ఒక్కసారి ఇలా తెగ్గొట్టి బారేసేసరికి గుర్రాలకి సారథికి సంబంధం లేక వేగమ ఈడ్చె తురంగముంబుల గురుసుతుతేరు. వెంటనే అక్కడ అశ్వత్థామ గుర్రాలు ఆ రథాన్ని లాక్కుని వెళ్ళిపోయాయి. ఆ రకంగా అశ్వత్థామని పలాయితుడిని చేశాడు. గోవిందుడు సలహా అంత అద్భుతంగా ఉంటుంది. సైన్యాన్ని ఎదిరించమన్నాడు, భీముడికి అప్పచెప్పద్దు సైన్యం సంగతి నువ్వే చూడమన్నాడు. ఎదిరించిన అశ్వత్థామ విషయంలో రాజీ పడద్దు, మెత్తబడద్దు, మొత్తేయ్ అని చెప్పాడు ఖచ్చితంగా. అటువంటి అధికారి కనుక సలహాలు ఇస్తే చక్కగా పాలకులు పాలించవచ్చు. మరి ఎటువంటి సలహాలు ఇస్తే పాలించకూడదు, ఆచితూచి వ్యవహరించాలో మనం ముందు భాగాల్లో చక్కని తెలుగు భాషలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.